దేవుని నామం పరిశుద్ధపరచబడడానికి ఏం చేయాలి అంటే, దేవుని నామం అపవిత్రంగా ఉందా? మనమందరం కలిసే దేవుని నామాన్ని పరిశుద్ధపరచగలమా? ఏంటిది ఆ మాటకు అర్థం? దేవుని నామం పరిశుద్ధమైనదే, కానీ నేను దేవునితో కనెక్ట్ అవునప్పుడు ఆ నామానికి అవమానం కలగకూడదు. నేను ఆ నామముతో జతపరచబడినప్పుడు ఆ నామానికి ఘనత కలగాలి. ఎంతమంది ఇష్టపడుచున్నారు దేవుని నామం పరిశుద్ధపరచబడడానికి నేను ఒక పాత్రగా ఉండాలని? ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు ఉన్నట్టు నేను ఉంటే ఆయన నామానికి ఘనత వస్తుందా? నా కోపం వస్తే నేను బూతులు పలుకుతా, నాకు ఇష్టం ఉంటే నేను ఏమైనా తాగుతా, నాకు ఇష్టం ఉన్న చోటికి నేను వెళ్తాను. అలాగా ప్రతి విషయంలో నా డిసిషన్స్ నా ఇష్టం. ఇందులో దేవునికి ప్రమేయం ఏం లేదు. నేను వస్తా, ఆదివారం మందిరంలో కనిపిస్తాను, కాణకలేస్తాను, నేను వెళ్ళిపోతాను. నా ఒపీనియన్లో ఐఎమ్ పర్ఫెక్ట్. ఎందుకంటే వాళ్ళకన్నా ఫస్ట్ నేను వచ్చాను, నేనే ముందొచ్చాను. సో ఐఎమ్ వండర్ఫుల్. నన్ను బట్టి దేవుడు సంతోషించాలి. ఏ విధంగా దేవుని నామాన్ని పరిశుద్ధపరుస్తామండి? మొదట దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. దేవుని క్యారెక్టర్ ఏంటో అనేది మనం తెలుసుకోవాలి. దేవునికి ఏది ఇష్టం అనేది మనం తెలుసుకోవాలి. దేవునికి ఇష్టం లేని దాన్ని నేను చేస్తున్న వ్యక్తి అయితే నేను దేవుని పరిశుద్ధపరచలేను. దేవునికి ఇష్టం లేని కార్యకలాపాల్లోనే నేను ఉన్నాను అనుకుంటే నా ద్వారా దేవునికి మహిమ కలగదు. దేవుని నామం పరిశుద్ధపరచబడడానికి మొదట నేనెవరో అనేది నేను తెలుసుకోవాలి. నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది నేను తెలుసుకోవాలి. నేను సూట్ వేసుకున్నందుకు, నేను వైట్ షర్ట్ వేసుకున్నందుకు నేను పరిశుద్ధుడని కాను. నేను నా హృదయము పవిత్రమైనదిగా దేవుని చిత్తం నెరవేర్చడానికి తగినట్లు నా హృదయాన్ని నేను దేవునికి అంకితం చేసినట్లయితే, నేను మారాల్సినటువంటి ప్రతి ఏరియాలో నేను మార్పు చెందడానికి నన్ను నేను సమర్పిస్తే అప్పుడు నేను దేవుని మహిమపరచడానికి, దేవుని పరిశుద్ధ నామానికి తగినట్లు నేను రూపాంతరం చేయగలను. నేను ఇలాగనే ఉంటా, నన్ను ఎవరు ముట్టుకోకు, నాకెవరు చెప్పకు, నేను ఈ కుర్చీ నుంచి ఆ కుర్చీకి మూవ్ అవ్వను, ఇది నా ప్లేస్, ఇక్కడ ఎవరున్నా నేను వారిని లేపి పక్కకు పంపిస్తా, కానీ నేను మాత్రం కదలను. స్టాంప్ వేసి ఉంది నా చైర్ మీద. ప్రతి పొజిషన్లో నేను అడ్డమెంట్గా ఉంటా. నా నేచర్ ఇంతే. నోబడీ క్యాన్ చేంజ్ మీ. మరి అలా ఉంటే నా ద్వారా దేవునికి ఎలా మహిమ కలుగుతాయి? ఈరోజు దేవుని ఎంతమంది ఇన్సల్ట్ చేశారు? మీ మనస్సాక్షితో అడగండి. ఎంతమంది దేవుని ఇన్సల్ట్ చేశారు? ఆరాధనలో అరగంట ఆలస్యంగా వచ్చాము అంటే మన దేవుని ఇన్సల్ట్ చేసినట్లే. సో నంబర్ 1, వి మస్ట్ హ్యావ్ ఎ డిసిప్లిన్. ఆయన నామాన్ని పరిశుద్ధపరచడానికి ఆశించువారు డిసిప్లిన్ పాటించడం అవసరం. ఈ ఆలయంలో దైవజనులు వచ్చి కూర్చున్న తర్వాత కాదు విశ్వాసులు రావాల్సింది. విశ్వాసులు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో ఉన్నారు అని అంటే అదో గౌరవం. సో ఈ విధంగా ప్రతి విషయంలో దేవుని ఘనపరచడానికి మన పాత్ర మనం పోషించినప్పుడు దేవుడు మనల్ని గూర్చి సంతోషిస్తాడు.